సరెండర్ అయ్యారు లేదా అరెస్ట్ చేశారు మిమ్మల్ని? సరెండర్ కాదు అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక వివరణ. సరెండర్ అంటే ఏ అర్థంలో? ఇప్పుడు ఉదాహరణకు మేము ఈ బయట జీవితంలోకి వచ్చేసి ఇక ఉద్యమాన్ని వదిలేసి కేవలం ఇంటికి పరిమితమై వ్యక్తిగత జీవితానికి పరిమితం అయితే అది సరెండర్. రాజకీయ జీవితాన్ని వదిలేసి ఇంటికాడు ఉంటే సరెండర్. మార్క్సిజం లెనినిజం మావోయిజం అనేటువంటి సిద్ధాంతాన్ని వదిలేస్తే సరెండర్. అట్లా కాకుండా నిన్నటి వరకు మేము ప్రజల కోసం పోరాటం చేసినాం, అంటే రాజకీయ జీవితంలో ఉన్నాం నిన్నటి దాకా. కాకపోతే ఆయుధాన్ని పట్టుకొని రాజకీయ పోరాటం చేసినాం. ఇప్పుడు ఆయుధాన్ని వదిలేసి చట్టబద్ధంగా పోరాటం చేస్తాం అంటున్నాం, అంటే రాజకీయ జీవితంలోనే కొనసాగుతామని చెప్తున్నాం కదా. కాబట్టి వీటన్నిటి రీత్యా మన సరెండర్ కాదు అనేది. అంటే రహస్యంగా ఉన్నటువంటి మేము లేదా నేను బహిరంగ జీవితంలోకి వచ్చిన అనేది. జనజీవన స్రవంతి అనేది కూడా సరైనది కాదు అనేటువంటి. ఎందుకంటే మేము సరెండర్ అంటే లోపల ఉన్నప్పుడు అనేక మంది వందలాది వేలాది మంది ప్రజలతోటి రోజు సంబంధాలు ఉంటాం కదా. వాళ్ళ దైనందిన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భూమి సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేసిన వాళ్ళం కదా. అంటే జనంతోటే ఉన్నాం. ఇవాళ కొత్తగా జనజీవనంలోకి రావడం అనేది ఏం లేదు. రహస్యంగా ఉన్నాం, బహిరంగంగా వచ్చినాం అనేది అంతే. అట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినాం కదా. వెళ్ళినప్పుడు ఏం చెప్పినాము అని అంటే, మా పార్టీ మీద సిపిఐ మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, మా పార్టీని ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించాలి అనేటువంటిది ప్రధానంగా దాని మీదనే చర్చించినాం. తర్వాత రెండవది, జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ, అంటే మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు అనే పేరుతో రకరకాల కేసులు మోపారు కదా. యూఏపీ అని చెప్పని, కుట్ర కేసులని, భీమా కోరేగాం అని, అర్బన్ నక్సల్ అని, ఇట్లా రకరకాల పేర్లతో కేసులు మోపి జైల్లో పెట్టారు కదా. వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా పరిగణించి విడుదల చేయాలి. ఈ రెండు ముఖ్యమైన విషయాల మీద ఆయనతో మాట్లాడినాం. మాట్లాడిన సందర్భంగా మరి మీరు ఒక చట్టబద్ధ పార్టీగా గుర్తించాలి అన్నప్పుడు మరోవైపు ఆయుధాలు తీసుకొని అడవిలో ఉంటే ఎట్లా గుర్తిస్తారు అనేటువంటి ప్రశ్న ఆయన లేవనెత్తితే, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీని చట్టబద్ధ పార్టీగా గుర్తిస్తే మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తామంటున్నాం కదా అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటిది? చట్టబద్ధ పరిధిలో పనిచేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఆయుధాలు బట్టి లోపలికోవడం ఉండదు. అట్లాంటి ఏమవుతుంది అంటే మోసగించడం అవుతుంది కదా. ఇక్కడ ఒకటి చెప్పి మళ్ళీ లోపలికోవడం అంటే మోసగించడం అవుతుంది కదా. అది కాదు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి బహిరంగ జీవితంలో ఉంటూ చట్టబద్ధ పరిధిలో పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ రకంగానే పనిచేస్తాం.